హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 29వ భాగము. ఇక కథలోకి వెళితే ఒక్కసారిగా సిటీ అంతా హీటెక్కిపోయింది. వీఆర్ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి అంటూ పోలీసుల చొరవ, వారి సోదాలు ఎలాంటి నిజాలు బయటపడతాయో, ఎమ్మెల్యే వెంకటరత్నం నిజంగా డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న వ్యక్తా అంటూ హెడ్డింగులు పెట్టి న్యూస్ ఛానల్స్ లైవ్ చూపిస్తున్నారు. కళ్యాణ్ ముందుగానే సీఎం పర్మిషన్ తీసుకోవటం వలన అతడు వెనకడుగు వేయలేదు. సీఎం గారు కూడా కళ్యాణ్ ఎలాంటి నిజం బయట పెడతాడో అన్నట్టు చూస్తున్నారు. వీఆర్ నేరస్తుడు అని తెలిస్తే తక్షణమే అతన్ని పార్టీ నుండి తొలగిస్తాను అని కళ్యాణ్కి మాట ఇచ్చారు కూడా. హోమ్ మినిస్టర్కి చెమటలు పట్టడం మొదలయ్యింది. ఈ కళ్యాణ్ సామాన్యుడు కాదు. ఆ దాచిపెట్టిన సరుకు ఖచ్చితంగా వీఆర్ ఇంట్లో నుండి ఇప్పుడు బయటకు తీస్తాడు. సరైన సమయంలో సరైన ప్లాన్తో వీఆర్ రాజకీయ చరిత్రకి ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. నేను జాగ్రత్త పడకపోతే నా సీటుకి కూడా ఎసరు పెడతాడు అని వీఆర్తో తనకి ఉన్న కాంటాక్ట్స్ ఇంకా ఫోన్ హిస్టరీ అంతా అప్పటికప్పుడు రిమూవ్ చేసుకుని జాగ్రత్త పడుతున్నాడు. వీఆర్ ఇంట్లో సోదా మొదలు పెడుతున్నారు పోలీస్ వాళ్ళు. సెల్వ మనుషులు ఆయన చెవి దగ్గరికి వచ్చి చెప్పారు, సార్, మన బిల్డింగ్ అంతా వెతికాం, ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. వీళ్ళు డ్రామా చేస్తున్నారు, భయపడాల్సింది లేదు అని విషయం చెప్పారు. అంతే. సెల్వకి ధైర్యం వచ్చి వీఆర్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళని చేయని, వీఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని వాళ్ళే ప్రజల సమక్షంలో నీకు క్షమాపణ చెబుతారు. ప్రజల్లో మనకి పేరు పెరుగుతుంది. నీ ఎలక్షన్ ప్రచారానికి కళ్యాణ్ ఈ విధంగా ఉపయోగపడుతున్నాడు అనుకో అని ధైర్యం చెప్పాడు. సెల్వ అంత ధైర్యం ఇచ్చేసరికి వీఆర్ రెచ్చిపోతూ, అలాగా, నువ్వు చెప్తే ఓకే అని మౌనం వహించాడు. న్యూస్ ఛానల్ కెమెరాలు రికార్డ్ అవుతున్న పరిధిలో కళ్యాణ్ టీం అక్కడ అంతా వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ ఎలాంటి క్యూ లేదు. దాదాపు గంటకు పైగా సెర్చింగ్ చేశారు. ఒక్క ఆధారం కూడా లభ్యం కాలేదు. వీఆర్కి మరింత ధైర్యం వచ్చింది. నాయక్ చెప్పినట్టు ఇక్కడ ఏమీ లేదు ఏంటి కళ్యాణ్ అని కాస్త కంగారుగా విజయ్ కళ్యాణ్ని అడుగుతుంటే కళ్యాణ్ మరింత కంగారు పడుతూ, అవును, ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఆ నాయక్ మనల్ని తప్పుదోవ పట్టించినట్టు ఉన్నాడు అని అంటున్నాడు. వాళ్ళ మాటలు మీడియా రికార్డ్ చేస్తూ ప్రజలకు లైవ్లో చూపిస్తుంది. వీఆర్ సంతోషపడిపోతూ, వీళ్ళు పబ్లిక్లో దొరికారు అని రెచ్చిపోతూ, ఏంటి నాటకాలు ఆడుతున్నారా? నా రాజకీయ ఎదుగుదల చూడలేని ఆ అఖిలాండేశ్వరి మీకు డబ్బు ఆశ పెట్టి సరిగ్గా ఎలక్షన్ టైంలో మిమ్మల్ని ఇంటి మీదకి పంపింది. అంతా కుట్ర, రాజకీయ కుట్ర. నన్ను ఓడించాలి అని, ఎలాగూ ఓడిపోతాను అని భయంతో అఖిలాండేశ్వరి చేసిన పథకం ఇది. ఆవిడ కోసం ఈ ఏసీపీ నా ఇంటికి వచ్చాడు. వీడు మీ అందరికీ ఏసీపీ సింగం, నేరస్తుల గుండెల్లో సింహస్వప్నం, నిజాయితీకి మారుపేరు అని గొప్పలు చెబుతాడు. వెంటనే ఏసీపీ, అతడి అన్న డిఎస్పీ, మిగిలిన పోలీస్ వారు అంతా నాకు క్షమాపణ చెప్పాలి అని అరుస్తూ ఆర్డర్ వేశాడు. కళ్యాణ్ కావాలని వీఆర్కి రెచ్చిపోయే అవకాశం ఇస్తున్నాడు. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ, చాలా చేస్తున్నావురా, ఇంకాసేపట్లో నీ సీన్ చిరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటే మీడియా చూపిస్తున్న న్యూస్కి ఊరి జనమంతా షాక్ అయి చూస్తున్నారు. అఖిలాండేశ్వరి అయితే అయోమయంగా ఇప్పుడు ఎలా అన్నట్టు చూస్తుంది. నిజానికి వీఆర్ ఇల్లు అంతా వెతికారు పోలీస్ బలగం. బట్ ఒక్క ప్లేస్ ఎవరూ వెతకలేదు. చివరికి సెల్వ మనుషులు కూడా అక్కడ అనుమానించలేదు. అందుకే వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొద్ది రోజుల క్రితం ఏమి జరిగింది అంటే, ఒక హై డ్రామా నడుస్తున్న సమయంలో విజయ్ తానే స్వయంగా ఆ ప్లేస్లో సరుకు సర్ది పెట్టాడు. ఆ సమయంలో నాయక్ నుండి ఫోన్ వచ్చింది. సరుకు మిస్ అయ్యి ట్రక్లో అరటిపళ్ళు ఉన్నాయి అని చెప్పడంతో వీఆర్ రెచ్చిపోయి అరుస్తూ నాయక్పై తిట్ల దండకం ఎత్తుకోవటం మొదలయ్యింది. ఇంకా సెల్వ రంకెలు వేస్తూ నాయక్ని ఎలా మిస్టేక్ జరిగింది అని తిడుతూ ఉండటం. అదే సమయంలో కళ్యాణ్ వీఆర్ని రెచ్చగొట్టి ఫోన్లో మాట్లాడటం అంతా జరుగుతూ ఉండేసరికి పూర్తి కంట్రోల్ తప్పిన వీఆర్, అతడి ఫ్రెండ్ సెల్వ డ్రింక్ చేస్తూ కళ్యాణ్ని తిట్టుకుంటూ ఉన్నారు. అదే సమయంలో వీఆర్ అనుచరులు అంతా కాస్త భయంగా వీఆర్ సమక్షంలో నిల్చుని సిన్సియారిటీ ప్రదర్శిస్తూ ఉన్నారు.
సరిగ్గా అదే సమయంలో విజయ్ తెలివిగా అతడి సరుకు తెచ్చి అతడింట్లోనే దాచిపెట్టాడు. విఆర్ కలలో కూడా ఊహించని విధంగా అతడు ఎప్పుడూ కూర్చుని మీటింగ్ వేసుకునే వైట్ స్పాంజ్ బెడ్ నేల మీద ఉంటుంది. రాజకీయ ప్రముఖులు వచ్చి అతడితో పాటు అక్కడే కూర్చుని ఇంపార్టెంట్ విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. నేలంతా తెల్లని పరుపు పరిచి మెత్తటి కుషన్ సెట్టింగ్తో విఆర్ మీటింగ్ హాల్లో ఇంట్లో ఎంట్రన్స్ వద్దే ఉంటుంది. దాని మీదే చాలా సమయం విఆర్ ఉంటాడు. మినిస్టర్ సెల్వా ఇంకా చాలామంది వచ్చి కూర్చుంటూ ఉంటారు. అందుకే ఆ ప్లేసు అనుమానించేటట్టు లేదు. విజయ్ తెలివికి బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు. అందుకే ఎంట్రన్స్ దగ్గర ఎవరూ ఊహించని విధంగా పరుపు అడుగు భాగంలో చాలా కాటన్ తీసివేసి 150 కేజీల బ్రౌన్ షుగర్ సర్ది పెట్టాడు. తిరిగి జాగ్రత్తగా కాటన్ అమర్చి అందుకు అనుగుణంగా ఎలాంటి సందేహం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ పని చేయటానికి విజయ్కి చాలా సమయం పట్టింది. అయినా సరే ఎలాంటి టెన్షన్ లేకుండా చేయాల్సిన పని పూర్తి చేశాడు. మొత్తం టీం మందు సెట్టింగ్ దగ్గర ఉండటం వల్ల ఎవరూ తనని గుర్తించలేదు. ఇంకా రిస్క్ అయిన ప్రాబ్లం రాలేదు. చేయాల్సిన పని పూర్తి చేసి నెమ్మదిగా బయటకు వచ్చాడు. ఇన్ని రోజులుగా విఆర్ తన సీటు కిందే సరుకు ఉంచుకుని కళ్యాణ్ ఎక్కడ దాచాడు అని వెతుక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది అతడికి అసలు విషయం. అందరూ టెన్షన్గా చూస్తున్నారు. విఆర్ రెచ్చిపోయి మాటలు జారుతున్నాడు. అది కూడా తనకి ఎంతో ఇష్టమైన ఏసీపీ సింగం కోసం. అందుకే అంతా ఆవేశంగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే విజయ్ ఏదో డౌట్ వచ్చినట్టు అనిపించి కొద్దిగా ముందుకు కదిలాడు. అతడి కదలిక ముందే ఎక్స్పెక్ట్ చేసిన కళ్యాణ్ ముసిముసి నవ్వు నవ్వుతూ విఆర్కి ఒక లుక్ ఇచ్చాడు. ఆ లుక్ వెనుక అసలు సంగతి అర్థం కాని విఆర్ ఇంకా సెల్వా షాక్ అయ్యారు. టీవీ ముందు ఉండి లైవ్ చూస్తున్న మినిస్టర్ నాట్లు జారిపోతున్నాయి. ఈ విఆర్ రెచ్చిపోయి డైలాగ్స్ వేస్తున్నాడు. అక్కడ ఉన్నది కళ్యాణ్, ఇంకా వాడి అన్న విజయ్. ఒకడు చాణక్య అయితే ఇంకొకడు చంద్రగుప్త లాంటివాడు. వాళ్ళు ఏదో స్కెచ్ వేసే వచ్చారు. విషయం తెలియకుండా ఈ పెద్ద మనిషి పెద్ద మాటలు అంటున్నాడు. ఇరుక్కున్నాడు. ఆ కళ్యాణ్ ఎందుకు స్మైల్ ఇస్తున్నాడు? అయిపోయాడు వెంకటరత్నం అని తల పట్టుకుని టెన్షన్ పడుతూ ఉన్నాడు. విజయ్ అతడి కానిస్టేబుల్స్ వైపు చూసి అడిగాడు. ఇక్కడ అంతా వెతికారు కదా, నాకెందుకు ఇక్కడ అనుమానంగా ఉంది అంటూ నేల మీద ఉన్న పరుపు వైపు చూపించాడు. అంతే, ఒక్కసారిగా షాక్ కొట్టింది. సెల్వా ఇంకా విఆర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. పోలీస్ బృందం సీరియస్గా చూసాం సార్, అయినా పరుపు చించే ప్రయత్నం చేయలేదు. చుట్టుపక్కల అంతా చూసాం అన్నారు. అంతే, విజయ్ సీరియస్ అవుతూ ఆయన మన పోలీస్ ఆఫీసర్ కళ్యాణ్ గారిని ఇంకా మన టీంని ఇన్సల్ట్ చేసి మాటలు అంటున్నారు. అలాంటప్పుడు మనం కూడా లోతుగా వెతకాలిగా, అప్పుడేగా నిజం బయటపడుతుంది. అప్పుడు కూడా నిజం తెలియకపోతే మనం తప్పు చేశాం అని క్షమాపణ చెప్పేది. ఎందుకన్నా మంచిది పరుపు తిరగేయండి అని ఆర్డర్ వేశాడు. అంతే, మీడియా కెమెరా కళ్ళు మరింత జూమ్ చేస్తూ రికార్డ్ చేస్తున్నాయి. పోలీస్ సిబ్బంది అంతా విజయ్ మాటలకి అటు కదిలింది. కళ్యాణ్ మాత్రం ఎటూ కదలకుండా సైలెంట్గా చూస్తున్నాడు. విఆర్లో టెన్షన్ మొదలైంది. సెలవుకి మేటర్ క్లియర్ అయింది. జరిగేది ముందుగానే ఊహించి సెలవు అడ్డం వెళ్లే ప్రయత్నం చేస్తుంటే మీడియా అతడికి దారి ఇవ్వలేదు. అంతలో పోలీసులు నేల మీద పరుపు తిరిగేశారు. అంతే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సీన్ దర్శనమిచ్చింది. పరుపు మధ్య చిరిగి ఉంది. అంతేకాకుండా చిరిగిన చోటు నుండి సాల్ట్ ప్యాకెట్స్ లాంటివి నేల మీద పడుతూ దర్శనమిస్తున్నాయి. ఒక్కసారిగా విఆర్కి మూర్ఛ వచ్చేలా ఉంది. ఎవరూ నోటమాట రానట్టు అయిపోయారు. అంతే, మీడియా హల్చల్ చేస్తూ అక్కడి సీన్ రికార్డ్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో మొత్తం డ్రగ్స్ మెటీరియల్ అంతా వెలికి తీశారు. చూడబోతే మొత్తం 150 కేజీలు ఉంటుంది. అంతా విఆర్ ముందు పెట్టి, ఇప్పుడేమంటారు విఆర్ గారు? నాయక్ చెప్పింది అబద్ధమైతే ఇంత పెద్ద మొత్తం బ్రౌన్ షుగర్ మీ సమావేశాల బెడ్ కిందకి ఎలా వచ్చింది? ఎప్పుడు సప్లై చేయడానికి దాచి ఉంచారు అంటూ అడిగాడు విజయ్. అతడి ప్రశ్నకి విఆర్ వద్ద ఆన్సర్ లేదు. ఇన్ని రోజులుగా తన సరుకు తన కిందే పెట్టి ఉంచి తనని బఫూన్ చేశారు. అంతా కళ్యాణ్ ప్లాన్ అని అర్థమవుతుంది. విఆర్ ఏసీపీ వైపు కోపంగా చూశాడు. కళ్యాణ్ కళ్ళు ఎగరేస్తూ ఆన్సర్ చెప్పండి అన్నాడు. అప్పటి వరకు షాక్లో ఉన్న సెల్వ తేరుకుని
కుట్ర పన్నుతున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో డ్రగ్స్ దాచిపెట్టారు. అన్యాయంగా ఇరికిస్తున్నారు. మోసం ఎవరో కావాలని చేస్తున్నారు అంటూ గొడవ పడుతుంటే కళ్యాణ్ సింపుల్గా, ఈ మాట కోర్టులో చెప్పండి. ప్రస్తుతం అయ్యగారు, మీరు మా పోలీస్ సిబ్బంది అందరికీ నోరు జారినందుకు క్షమాపణ చెప్పి పోలీస్ జీప్ ఎక్కండి, లేదా మర్యాద ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చి ఆర్డర్ వేశాడు. కళ్యాణ్ తనకి క్షమాపణ చెబుతాడు అనుకుంటే తననే పోలీస్ సిబ్బంది అందరికీ క్షమాపణ చెప్పమనటం చూసి తట్టుకోలేకపోయాడు విఆర్. అతడు ఆవేశంగా రెచ్చిపోతూ, ఏంటి, నేను క్షమాపణ చెప్పాలా? ఎందుకు? మీరంతా కుట్ర చేసి నన్ను ఈ డ్రగ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుంటే నేను ఊరుకోను, ఎవరికి క్షమాపణ చెప్పను అని ఆవేశపడుతుంటే సెల్వ సిచ్యువేషన్ అర్థం చేసుకుని, విఆర్ కంట్రోల్ అవ్వు, నిన్ను నేను ఎలాగోలా బయటకు తెస్తాను, ముందు ఆవేశపడకు, వినయం నటించు, ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడనిది ఆవేశం, అర్థం చేసుకుని శాంతంగా పొరపాటున నోరు జారాను, మన్నించండి అని చెప్పు అన్నాడు. సెలవు మాటలు విని విఆర్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పి ఈ నేరం తను చేయలేదు అని, ఎవరో ఇరికిస్తున్నారు అని, తనకి అఖిలాండేశ్వరి మీద సందేహం ఉంది అని, ఎవరూ నమ్మకండి, నన్ను ఓడించాలి అని ఇలా చేస్తున్నారు అని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మంచి మనిషిలా వెళ్ళి జీప్ ఎక్కాడు. పారిష్ అనుకున్న పని చేశారు ఏసీపీ అనుకుంటూ ఉన్నాడు. మినిస్టర్ హార్ట్ పల్స్ డౌన్ అయిపోయినట్టు కూర్చుండిపోయాడు. ఒక్కసారిగా ప్రజలంతా విఆర్ అసలు రూపం తెలుసుకుని దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టారు. ఏసీపీకి అతడు క్షమాపణ చెప్పడం ఎంతో నచ్చినట్టు ఆనందపడ్డారు ప్రజలు. అఖిలాండేశ్వరి అయితే ఎగిరి గంతు వేస్తుంది. ఇంకా తనకు తిరుగులేదు. తను గెలవటం, విఆర్ పతనం కావటం తథ్యం అనుకుంటూ ఉంది. కళ్యాణ్ తనకి మంచి గిఫ్ట్ ఇచ్చాడు అని అతన్ని మెచ్చుకుంటూ ఆనందపడిపోతూ ఉంది. నిమిషాల్లో మీడియా విఆర్పై ఘాటు విమర్శలు చేయటం, దారుణమైన మాటలు చెప్పటం, పదే పదే విఆర్ ఇంట్లో డ్రగ్స్ అంటూ ఆ ఫ్యాకల్టీ చూపించడం జరిగింది. సీఎం గారి విషయం తెలుసుకుని అతన్ని 2 రోజుల్లో ఎలక్షన్స్ ఆలోగా ఈ కేసు నుంచి బయటపడాలి, లేదా పార్టీ నుండి తొలగిస్తాను అని ఆదేశం ఇచ్చాడు. విఆర్ అరెస్ట్, అతడు బెయిల్ కోసం సెల్వ పాట్లు, అతడి అనుచరుడు అంతా ఆందోళన చేస్తూ గందరగోళంగా ఉంది పరిస్థితి. ఏది ఏమైనా విజయ్ ప్లాన్ సూపర్ అనుకున్న టైంకి విఆర్ ఇంట్లో సరుకు బయట పెట్టి సార్ని అరెస్ట్ అయ్యేలా చేశాడు. కళ్యాణ్ తన స్వహస్తాలతో విఆర్ని నాయక్ ఉన్న సెల్లో పడేసి, ఇంకిద్దరూ కలిసి ముచ్చట్లు చెప్పుకోండి, నాకే దిగులు లేదు. విఆర్, నిన్ను అరెస్ట్ చేస్తాను అని చెప్పాను, చేసి చూపించాను. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా, నీకు జన్మలో అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ రానివ్వను. జన్మంతా జైలు, అరెస్టులు, బెయిల్, పిటిషన్, కోర్టు పనిష్మెంట్ లాంటి వాటి మధ్య బ్రతుకు దారుణంగా సాగించేలా చేస్తాను. చూస్తూ ఉండు, నీ రాజకీయ చరిత్రకి గుండు కొట్టిస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. విజయ్ మాత్రం కావాలని విఆర్ని రెచ్చగొడుతూ తానే ఆ సరుకు అక్కడ పెట్టాను అని చెప్పి నవ్వుతూ వెళ్ళాడు. ఒక్కసారిగా అంతా తారుమారు అయ్యి విఆర్ తేరుకోలేని దెబ్బ కొట్టాడు కళ్యాణ్. బయటకు వచ్చిన కళ్యాణ్కి అఖిలాండేశ్వరి ఫోన్ చేసి ఎంతో ఖుషీగా ధన్యవాదాలు చెబుతూ గెస్ట్ హౌస్లో పార్టీ ఇస్తాను, కుదరదు అని చెప్పొద్దు అంటూ కళ్యాణ్ని ఇంకా విజయ్ని రమ్మని పిలిచింది. కళ్యాణ్ కాదు అనకుండా సరే అంటూ ఏదో ఆవిడ కోసమే ఇదంతా చేసినట్టు కలరింగ్ ఇచ్చి వస్తాము అంటూ మాట ఇచ్చాడు. మరోవైపు తనని కిడ్నాప్ చేసి చంపాలి అని చూసిన వాడిని అరెస్ట్ చేశారు అని తెలుసుకున్న మధు సంతోషంగా విజయ్ని కలిసి థ్యాంక్స్ చెప్పింది. అతడు ఆమెతో కొంత సమయం ఆనందంగా గడిపి మీ అమ్మ పార్టీ ఇస్తాను అంటూ పిలిచింది. ఆవిడ వద్ద మంచి పేరు తెచ్చుకోవాలి అంటే ఆవిడ ఆర్డర్ ప్రకారం నడుచుకోవాలిరా, ప్లీజ్ అంటూ ఆమెకు బాయ్ చెప్పి పంపించి తమ్ముడితో కలిసి అఖిలాండేశ్వరి గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు ఆవిడ ఇస్తున్న లగ్జరీ పార్టీని ఎంజాయ్ చేస్తున్నట్టు నటించసాగారు. అఖిలాండేశ్వరి కళ్యాణ్ని తెగ మెచ్చుకుంటూ మీకు విలువైన గిఫ్ట్ ఇస్తాను, నాకు ఎంతో సంతోషంగా ఉంది, నా శత్రువు అరెస్ట్ అయ్యాడు, అది మీ వల్లనే అని ఆనందం వ్యక్తం చేసింది. కళ్యాణ్ మనసంతా మిన్ని వద్దే ఉంది. నెక్స్ట్ అతడి ప్లాన్ అఖిలాండేశ్వరి, అందుకే ఆవిడ దగ్గర మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాడు. కానీ మార్నింగ్ నుండి మిన్ని జ్ఞాపకం అతన్ని కలవరపెడుతుంది. అందుకే అక్కడ హడావిడిలో నుండి నెమ్మదిగా ఎస్కేప్ అయ్యి మిన్నీని చేరుకునే పనిలో ఉన్నాడు కళ్యాణ్.
కళ్యాణ్ బయటికి వెళ్ళడం అఖిలాండేశ్వరి గమనించలేదు. విజయ్ అక్కడే ఉండి అందరితో పరిచయం చేసుకుంటూ ఆవిడ బలగం ఏంటి, ఎవరి సపోర్ట్ ఉంది తెలుసుకుంటూ ఉన్నాడు. ఆవిడ మాత్రం గెలుపు తనదే అన్నట్టు ఎంతో గర్వపడుతూ ఇన్నేళ్ల నా పంతం నెక్కింది అంటూ ఉంది. ఆవిడ ఆనందం విజయ్కి అర్థమయ్యింది. అక్కడికి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. అతన్ని విజయ్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అఖిలాండేశ్వరి అతడికి ఎంతో మర్యాద ఇస్తూ సీక్రెట్గా అతడితో మంతనాలు చేయటం విజయ్ కనిపెట్టాడు. అక్కడ ఎవరూ లేరు అనుకుని అఖిలాండేశ్వరి అతడితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆవిడ మాటలు ఇలా ఉన్నాయి. కొద్ది రోజులు నేను ఓపిక పడితే ఆ దరిద్రం వదిలిపోతుంది. నా గతం నన్ను ఇక వెంటాడదు. ప్రశాంతంగా ఇంకా రాణిలా ఉంటాను. నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అంటుంటే ఆ వ్యక్తి నవ్వుతూ మంచిదేగా మరి నా షేర్ అన్నాడు. ఆవిడ నవ్వుతూ ఇవ్వకపోతే ఊరుకుంటావా, సిద్ధం చేసే ఉంచాను అంటూ ఏవో పేపర్స్ చూపించి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నీకు ఈ వాటా ఉంటుంది, అలాగే నువ్వు గొప్ప ధనవంతుడు అవటం ఖాయం అంటూ ఉంటే అతడు ఆ పేపర్స్ పట్టుకుని వివరంగా చెక్ చేసుకుని సూపర్ అని నవ్వాడు. ఆవిడ కూడా నవ్వుతూ ఉంది. విజయ్కి ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి వచ్చే లాభం ఏమిటో అర్థం కాలేదు. అందుకే వాళ్ళు చూడకుండా ఆ వచ్చిన వ్యక్తి ఫోటో తీసి పెట్టుకుని నెమ్మదిగా పార్టీ హడావిడిలో కలిసిపోయాడు. చీకటి జ్యోతిని చాలా భయపెడుతుంది. తన కాళ్ళకి అయిన గాయాలు కళ్యాణ్ చూడకూడదు అని గదిలో లైట్ తీసి పక్కన పడేసింది. కానీ ఇప్పుడు చూస్తే అంతా చీకటి. ఆ చీకటి ఆమెను చాలా భయపెడుతుంది. ఎంత వద్దు అనుకున్నా ఏడుపు వస్తుంది. ఆమె భయంగా బిక్కుబిక్కుమంటూ విండో అవతల వైపు చూస్తూ కూర్చుంది. అలా ఎంతసేపటి నుండి ఉందో తెలియదు. ఎప్పటిలా గోడ దూకి వచ్చిన కళ్యాణ్కి మిన్నీ గది చీకటిగా ఉండటం కనిపించింది. అంతే, అతడిలో ఏదో కంగారు కదిలింది. ఏమైంది, ఎందుకు మిన్నీ గది చీకటిగా ఉంది అని సందేహిస్తూ ఆమె గది వద్దకు చేరుకున్నాడు. అతడి రాక చీకటిలోనే తెలుసుకున్న జ్యోతి చాలా సంతోషపడి కళ్యాణ్ గారు అంటూ పిలిచింది. ఆమె పిలుపు విన్న కళ్యాణ్ గుండె నార్మల్ అయ్యింది. మిన్నీ అంటూ ఆమెను పట్టుకున్నాడు. జ్యోతి నేల మీద కూర్చుని ఉంది. అతడికి సందేహం రాకూడదు అని నవ్వుతూ మీరు వచ్చేశారా, మీకోసమే చూస్తున్నా అంటూ మాటలు కలిపింది. కళ్యాణ్ ఆమె పక్కనే కూర్చుని ఏమైందిరా, ఎందుకు చీకటిలో కూర్చున్నావు అని అడిగాడు. ఆమె తడబడుతూ కరెంట్ లేనట్టు ఉంది అండి అని అబద్ధం చెప్పింది. అది చీకటి కావచ్చు, ఆమె రూపం కనిపించకపోవచ్చు. బట్ ఆమె మాటల్లో తడబాటు కళ్యాణ్కి అర్థమయ్యింది. ఆమె అబద్ధం చెబుతుంది అని. అందుకే బయట అంతా చూశాడు. అక్కడ అంతా పవర్ ఉంది. కేవలం మిన్నీ చుట్టుపక్కల పరిసరం చీకటిగా ఉంది. అందుకే సందేహపడుతూ అదేంట్రా, ఇక్కడ తప్ప అంత లెక్క పవర్ ఉందిగా, ఎప్పటి నుంచి పవర్ లేదు, ఒకదానివే ఇక్కడ కూర్చుని భయపడుతూ ఉన్నావా, మీ పెదనాన్నకో లేక మధుకో చెప్పి ఉండాల్సింది, ఇలా చీకటిలో ఎందుకు ఉన్నావు, భయపడి ఉంటావు అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె చెంపలు నిమురుతూ అంటున్నాడు. నాకు ఉదయం నుండి నిన్ను చూడాలి అనిపించింది. ఎందుకో తెలియదు, చాలా ఆందోళన అనిపించింది. నువ్వు బాగానే ఉన్నావుగా, నీకు ఎలాంటి కష్టం కలగలేదుగా, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవటం లేదుగా అని ఆతృతగా అడుగుతుంటే ఆమెకి ఎంత బాధ కలిగిందో చెప్పలేను. కళ్యాణ్ గారు, నా కాళ్ళని పెద్దమ్మ తొక్కింది అంటూ చెప్పుకుని ఏడవాలి అనిపించింది. కానీ కళ్యాణ్ గారు కోపంగా పెద్దమ్మతో గొడవ పడితే ఆవిడ కళ్యాణ్ గారిని ఏమైనా చేస్తే అమ్మో అని భయపడి మనసులో బాధ బయట పెట్టకుండా నేను బాగానే ఉన్నాను అండి, మీకెందుకు అలా అనిపించిందో ఏమో అని మాటలు మారుస్తూ విజయబాబు గారు ఎలా ఉన్నారు, ఆయన నన్ను చూసి చాలా రోజులయ్యింది అంటూ అడిగింది. కళ్యాణ్ ఆమె ఏమీ లేదు అంటున్నా ఎందుకు కంగారు పడుతూ ఉన్నాడు. మిన్ని, నిన్ను చూడాలి అని ఎంతో ఆశగా వచ్చానురా, ఈ చీకటి నిన్ను నాకు చూపించకుండా దాచిపెడుతుంది. ఇవాళ నాకు ఏమీ బాలేదు, అస్సలు నచ్చలేదు అని అంటూ ఆమె కాళ్ళ పట్టీలు ముద్దాడాలి అన్నట్టు మిన్నీ పాదం పట్టుకుని గబుక్కున అతడి వైపు లాక్కున్నాడు. నిజానికి కళ్యాణ్కి అలవాటు ఆమె కాళ్ళకి ఉన్న పట్టీలు చూస్తూ మనసారా ముద్దాడటం. కానీ ప్రస్తుత పరిస్థితి వేరుగా ఉంది. ఒక్కసారిగా ఆమె భరించలేని బాధకి గురై అమ్మ అంటూ అరిచింది. ఆ స్వరం అతన్ని ఎంతగా కలవరపెట్టిందో కళ్యాణ్ భయపడిపోయి ఏమైందిరా, ఎందుకు అలా అరిచావు అని అడిగాడు. ఆమె ఏదో సర్ది చెప్పాలి అనుకుంది. కానీ కళ్యాణ్ వణుకుతున్న చేతులతో అతడి మొబైల్ టార్చ్ ఆన్ చేశాడు.
ఆమె కంగారుగా తన కాళ్ళని కనిపించకుండా దాచిపెడుతూ వచ్చిరాని నవ్వు నవ్వుతూ, ఏమీ లేదు అండి, ఊరికి అరిచాను అంటూ అబద్ధం చెబుతుంటే ఎర్రగా చేతి ముద్రలు పడి కందిన ఆమె చెంపలు నిజాన్ని చెబుతున్నాయి. ఆమెను ఎంతగానో అఖిలాండేశ్వరి బాధ పెట్టింది అని. ఆమె మొహం చూసి కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ, హో గాడ్, ఏమైంది? ఎవరు నిన్ను కొట్టింది? ఆ దెబ్బలేంటి? అసలు నీ కాళ్ళని ఎందుకు దాస్తున్నావు? చూపించు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఆమె పర్మిషన్ లేకుండా 2 కాళ్ళని అతడి వైపు తీసుకుని చూశాడు. అంతే, అతడి ప్రాణం వెలవెలలాడిపోయింది. ఎర్రటి నెత్తురు చిమ్ముతూ కట్టుకట్టి ఉన్న గాయాలు కనిపించాయి. కళ్యాణ్ పూర్తి కంట్రోల్ తప్పి ఆమెను దగ్గరకు తీసుకుని, ఏంట్రా ఇది? ఎవరు నిన్ను ఇంతలా బాధ పెట్టింది? ప్లీజ్ చెప్పరా, నాకు గుండె ఆగిపోయేలా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతున్నాడు. ఆమె కూడా బాధపడుతూ, మీరు కోపం తెచ్చుకోను అంటే చెబుతాను. ప్లీజ్ ఏడవకండి, నాకేం కాలేదు. పొద్దున్న ఎప్పుడూ తగిలిన దెబ్బలు రేపటికల్లా మానిపోతాయి. అయినా నాకు ఇలాంటి దెబ్బలు అలవాటే అంటూ పసిపాపలా చూస్తూ చెప్పింది. అతడు ప్రస్తుతం ఏసీపీ కాదు, కళ్యాణ్ కాదు, ఆమెను ప్రాణంగా ప్రేమించే ప్రేమికుడు మాత్రమే. అందుకే నేలపైకి జారిపోయి ఆమె పాదాలు ఒడిలో పెట్టుకుని కన్నీళ్లతో తడుపుతూ, నువ్వు ఇలా మాట్లాడుకురా ప్లీజ్, నేను తట్టుకోలేను. అసలు ఏం జరిగిందో చెప్పరా అని అడిగాడు. ఆమె ఇంకా దాచేది లేక జరిగింది చెప్పింది. పెద్దమ్మ నా కాళ్ళకి బంగారం ఉండటానికి వీల్లేదు అని గట్టిగా ఆమె కాళ్ళతో తొక్కింది. ఎంత నొప్పేసిందో, నన్ను వదిలిపెట్టమని ఎంతగా అడిగానో, అయినా పెద్దమ్మ కోపం తగ్గలేదు. చెవులు చాలాసేపు వినిపించలేదు. అంత గట్టిగా 2 చెంపలు వాచేలా కొట్టింది అండి. నాకు బట్టలకే గతి లేదు అంట. ఆవిడ దయతో వేసుకుంటున్నాను అంట. అలాంటి నాకు బంగారం వేయటం కోపం తెప్పించింది అని ఇదంతా చేశారు అంట. ఏమో, అంతా నిజమే అయి ఉంటుంది. అందుకే కోపం వచ్చింది, కొట్టింది. అయిపోయిందిలేండి, ఇక కొట్టదు. పేదనాన్న సర్ది చెప్పారుగా, కానీ మీరు ఇచ్చిన వీటికి మట్టి అంటింది. అదే నాకు నచ్చలేదు. తుడిచిపెట్టానులేండి అంటూ నవ్వింది. కళ్యాణ్ ఆమె మాటలకు మతిపోయినట్టు అయిపోయాడు. పూర్తిగా సహనం కోల్పోయిన పరిస్థితికి వచ్చాడు. వాట్ అంటూ ఒక్కసారిగా పైకి లేచి, అఖిలాండేశ్వరి ప్రాణం తీస్తాను, నిన్ను ఇంత బాధ పెడుతుందా? ఇప్పుడే దాని అంతం చూస్తాను అంటూ ముందుకు కదిలాడు. అంతే, ఆమె ఊహించిందే జరుగుతుంది. కళ్యాణ్ గారు పెద్దమ్మతో గొడవ పడటానికి వెళుతున్నారు అని భయపడిపోయి ఆమె కంగారుగా, ఆగండి, వెళ్ళకండి ప్లీజ్, మీరు పెద్దమ్మతో గొడవ పడటం నాకు ఇష్టం లేదు. ఆవిడ మిమ్మల్ని కొడుతుంది, వద్దు వెళ్ళకండి అని ఆపుతుంటే ఆమె అమాయకపు మాటలకి కళ్యాణ్కి ఇంకాస్త కోపం వచ్చింది. నన్ను ఆపకు మిన్ని, ఇన్నేళ్ల నీ నరకానికి కారణం ఆవిడే. ఇంకా ఆవిడ పీడ నీకు లేకుండా చేస్తాను అంటూ వెళ్ళబోయాడు. అంతే, ఆమె భయపడిపోయి అతన్ని ఎలాగైనా ఆపాలి అని, ఇప్పుడు వెళ్ళి మీరు ఆవిడతో గొడవ పడితే నా మీద ఒట్టు, నేను చచ్చిపోతాను అంటూ అరిచింది. ఆ మాట అతన్ని అడుగు వేయనివ్వకుండా ఆపింది. కళ్యాణ్ కంగారుగా మిన్ని అంటూ ఆమెను పట్టుకున్నాడు. ఆమె అతన్ని కదలనివ్వకుండా చుట్టుకుని, ప్లీజ్ వెళ్ళొద్దు, నాకు భయం వేస్తుంది అంటూ గట్టిగా ఏడుస్తుంటే ఆమె పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు కళ్యాణ్. అతడు ఆమెకు దగ్గరగా చేరుకుని, ఐఎమ్ సారీ మిన్ని, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు అప్పటికీ చెబుతూనే ఉన్నావు పెద్దమ్మ చూస్తే కోపడుతుందని. కానీ నేను ఆవిడ నిన్ను చూడదు అనుకున్నాను. అయినా ఏదో ఒకరోజు ఆవిడ కంటపడే అవకాశం ఉంది అన్న విషయం మర్చిపోయాను. నీకు ఈరోజు తగిలిన గాయాలకు నేనే కారణం. నిన్ను నేను బాధకు గురి చేశాను. ఐఎమ్ ఈడియట్ అంటూ నేల మీద ఉన్న బల్బు మీద అతడి చేతిని బలంగా నొక్కిపెట్టి బలంగా కొట్టుకుంటూ ఆవేదన పడుతూ ఉన్నాడు. అదంతా చూస్తున్న జ్యోతి చాలా భయపడిపోయింది. అతడి చేతికి రక్తం చిమ్ముతూ ఉండటం ఆమె కంటపడింది. అంతే, ఆమె బెంబేలు ఎత్తిపోయి, అయ్యో అయ్యో రక్తం, ఆగండి, ఆపండి, నాకు భయం వేస్తుంది. ప్లీజ్, మీకు రక్తం వచ్చేస్తుంది, నొప్పి వేస్తుందిగా, వద్దు అలా చేయకండి, నాకు భయం వేస్తుంది అంటూ వేడుకుంటూ ఉంటే కళ్యాణ్ ఆమెలో భయం గుర్తించి కోపాన్ని అదుపు చేసుకుంటూ ఆమెను గుండెకి హత్తుకుని, సారీ మిన్ని, నేను కంట్రోల్ అవ్వలేకపోయాను. ఇప్పుడు కూడా నిన్ను బాధ పెట్టేశాను. సారీరా, నేను ఒక ఫూల్ని, నిన్ను ఇంతలా బాధ పెట్టాను అని చెబుతుంటే ఆమె అవేవి వినిపించుకోకుండా ఓని చెంగు చించి అతడికి కట్టుకడుతూ,
మీ రక్తం చూస్తున్నాను. అమ్మో, రక్తం వచ్చేస్తుంది. నా వల్లే, నేనే ఆ బల్బ్ ఇక్కడ పెట్టాను అని ఆవేదన పడుతుంటే కళ్యాణ్ ఆమెను గట్టిగా చుట్టుకుని, నాకేం కాలేదురా, ప్లీజ్ ఏడవకు. నీ మాట ప్రకారమే ప్రస్తుతం మీ పెద్దమ్మతో గొడవ పడను, మాటిస్తున్నా, ప్లీజ్ ఏడవకు అని కంట్రోల్ చేస్తుంటే మిన్ని అతడి మాటలు విని నెమ్మదై, నిజంగా అమ్మయ్య అని అతడి గుండెపై తల వాల్చి, ఇప్పుడు నాకు బాగుంది, కానీ మీ చేతికి గాయమైంది అని ఏడుస్తూ బెక్కుతూ ఉంటే కళ్యాణ్ ఆమె తలపై ప్రేమగా నిమిరి, ఏం కాదు, కంగారు పడకు అని వస్తున్న కోపం ఆపుకుంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి ఎవరు వచ్చారు. జరిగేది అంతా చూస్తూ సీరియస్గా అడిగారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. అంతే, ఆ ప్రశ్న విని వచ్చిన వాళ్ళని చూసి కళ్యాణ్ ఇంకా జ్యోతి షాక్ అయ్యారు. పార్టీ ముగిసే సమయానికి కళ్యాణ్ నెమ్మదిగా అక్కడ అటెండ్ అయ్యాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. విజయ్ అనుమానంగా అతడి వైపు చూసి ఏమైంది అని అడుగుతూ చేతికి ఉన్న గాయం చూశాడు. ఒక్కసారిగా అతడికి కంగారు కలిగింది. కళ్యాణ్ సర్ది చెబుతూ ఇంక వెళదాం అన్నాడు. విజయ్ ఓకే అన్నాడు. ఆ ఇరువురు అఖిలాండేశ్వరి ఎదుటకు వచ్చారు. ఆ క్షణం కళ్యాణ్కి ఎంత కోపం వచ్చిందో చెప్పలేను. ఆవిడ గొంతు పట్టుకుని నులిమేయాలి అనిపించింది. మిన్నీకి ఇచ్చిన మాట కోసం కంట్రోల్ చేసుకుంటూ అతడి చేతికి ఉన్న గాయాన్ని బయటపడకుండా ప్యాకెట్లో చేయి పెట్టుకుని, మీరు ఇచ్చిన పార్టీ అద్భుతం, మీలాగే ఎంతో గ్రాండ్గా ఉంది, ఇంకా మేము వెళతాం అన్నాడు కళ్యాణ్. ఆవిడ నవ్వుతూ, థ్యాంక్స్ బాబు, నీ మేలు మరవను అంటూ ఉంటే, మరవకూడదు అని నేను కోరుకుంటున్నా అని ఆవిడ అనుమానంగా చూస్తూ ఉంటే కవర్ చేశాడు. మీరు గొప్పవారు, మీకు మేము ఉపయోగపడాలి, మాకు మీరు ఫేవర్ చేయాలి, అదేగా మన మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పాటు చేస్తుంది అన్నాడు. ఆవిడ కళ్యాణ్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు అని హ్యాపీ అవుతూ, తప్పకుండా బాబు, నీకు అలాగే విజయ్కి ఎప్పుడూ చూడనంత డబ్బు ఇస్తాను అని నవ్వింది. కళ్యాణ్ నవ్వుతూ, అవన్నీ తర్వాత అండి, ఎల్లుండి నాకు నా మిన్నీకి పెళ్ళి, మీరు మాకు స్పెషల్ గెస్ట్, తప్పకుండా రావాలి ప్లీజ్ అంటూ విషయం చెప్పాడు. అంతే, అక్కడ ఉన్న విజయ్ షాక్ అయ్యాడు. అఖిలాండేశ్వరి ఆశ్చర్యపోయింది. అవునా, చాలా మంచి విషయం, తప్పకుండా వస్తాను, కాకుంటే అదే రోజు ఎలక్షన్స్, బట్ ఇబ్బంది పెట్టేవాడు అరెస్ట్ అయ్యి ఉన్నాడు, మిగిలిన ఇండిపెండెంట్ అభ్యర్థులు నన్ను బీట్ చేయలేరు, సో టెన్షనే లేదు, తప్పకుండా వస్తాను అని చెప్పి మాట ఇచ్చింది. కళ్యాణ్ ఆవిడ వైపు సీరియస్గా చూస్తూ, వస్తావు, రావాలి, వచ్చి తీరాలి, నువ్వు ఊహించని షాక్ ఇస్తాను, చూస్తూ ఉండు అనుకుని అన్నతో కలిసి బయటకు వచ్చాడు. ఆవిడ కళ్యాణ్ లవ్ చేస్తున్న మిన్ని ఎవరో కానీ షాక్ అయ్యేలా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాను, అప్పుడేగా ఈ కళ్యాణ్ నా చేతిలో ఉంటాడు అనుకుంది. బయటికి వచ్చిన విజయ్ ఏం జరిగింది అని అడిగాడు. కళ్యాణ్ అంతా చెప్పాడు. తమ్ముడి మాటలు విన్న విజయ్ షాక్, ఇంకా బాధకు గురే అయ్యాడు కళ్యాణ్. మరుసటి రోజు తన ప్రోగ్రాం ఏంటి, ఏం చేయాలి అని ఆర్డర్స్ ఇచ్చాడు. విజయ్ కూడా తాను తెలుసుకున్న విషయాలు చెప్పాడు. ఆ ఫోటో చూసిన కళ్యాణ్కి అర్థమయ్యింది. వచ్చిన వ్యక్తి వేరెవరూ కాదు, లాయర్ జగన్నాథం అని. అంటే ఈవిడికి జగన్నాథం సహాయపడుతున్నాడు అని అర్థం చేసుకుని, సరే వీళ్ళందరికీ ఊహించని ట్విస్ట్ ఇస్తాను, టెన్షన్ అవ్వకు అంటూ తనకు బయట పని చాలా ఉంది, వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. విజయ్కి ఇచ్చిన బాధ్యత ప్రకారం నడుచుకుంటూ ముందుగా కళ్యాణ్ మదర్ వద్దకు చేరి విషయం చెప్పాడు. అది కూడా కళ్యాణ్ చెప్పమన్నంత వరకే చెప్పాడు. కళ్యాణ్ ప్రేమిస్తున్న అమ్మాయిని ఎల్లుండి కళ్యాణ్ పెళ్లి చేసుకుంటున్నాడు అని, అందుకు కారణాలు చాలా ఉన్నాయి అని, నువ్వు అర్థం చేసుకుంటావు అనే నమ్మకంతో వాడు నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాడు. సుగుణ్ గారు అర్థం చేసుకుని, ఆ అబ్బాయి పోలీస్ ఆఫీసర్, ఇష్టపడ్డ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోవటం తప్పేం కాదు, అంతా వాడు చూసుకుంటాడు, నాకు కోడలిని తీసుకువస్తాడు, అంతే చాలు అనుకుంది. అందుకే కొడుక్కి ఫోన్ చేసి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలా అనుకుంటే అలా కానీ నాన్న అంటూ ఆజ్ఞ ఇచ్చింది. తల్లి పర్మిషన్ ఇవ్వటంతో మరింత ఆనందంగా తాను చేయాలి అనుకున్న కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. మరుసటి రోజున అఖిలాండేశ్వరి ఇంటికి వచ్చింది. ఆవిడకు చాలా గర్వంగా ఉంది. గెలుపు తనదే అనే గర్వంలో ఉంది. ఆవిడ కంట రఘురామయ్య పడ్డారు. ఎందుకు ఆవిడ అతడితో గొడవ పడలేదు. నవ్వుతూ, మీ ఆవిడ 2 రోజుల్లో ఎమ్మెల్యే అవుతుంది, సంతోషపడండి, నా దిక్కుమాలిన దానికి తోడుగా నిలబడ్డా ఊరుకుంటున్నా, ఎందుకంటే నాకు ఆగర్భ శత్రువు జైల్లో ఊచర లెక్క పెడుతున్నాడు, నా అన్న అరెస్ట్ అయ్యాడు, అందుకే ప్రశాంతంగా ఉంది,
నీ ముద్దుల కూతురు గదిలో పడి ఏడుస్తుందా? ఏడవని, దానికి అదే మిగిలింది. గెలుపు నాదే, నన్ను ఎవరు ఆపేదలేదు అంటూ గొప్పగా ఫీల్ అవుతూ వెళ్ళింది. ఆవిడ ఎన్ని మాటలు అన్నా ఆయన మౌనంగా ఊరుకున్నారు. అందుకు కారణం జ్యోతి. మధుని విజయ్ షాపింగ్కి పిలిచాడు. ఆమె సంతోషంగా వెళ్ళింది. విత్ అఖిలాండేశ్వరి పర్మిషన్తో మధు చాలా ఎక్సైట్గా ఉంది. కళ్యాణ్ సార్ పెళ్లి చేసుకుంటున్నారు, అది కూడా ఇంత సడన్గా. వావ్, సూపర్. అసలు ఎవరా మిన్ని అని అడిగింది. విజయ్ పెళ్లి మండపంలో చూద్దువులే అంటూ మాట దాటాడు. విజయ్కి కళ్యాణ్ ఆర్డర్ ప్రకారం చాలా నగలు కొన్నాడు. ఇంకా ఎన్నో వెరైటీ శారీస్, డ్రెస్సెస్, కాస్మెటిక్స్. ఒకటేమిటి, ఆడవాళ్లకు అవసరమైన వస్తువులు కొన్ని ఏళ్ళు సరిపోయేటట్టు అన్నిటినీ కొన్నాడు. బట్ అన్నిటినీ వీడియో కాల్లో కళ్యాణ్ సెలెక్ట్ చేస్తున్నవే తీసుకుంటూ ఉన్నారు. మధు ఆశ్చర్యపోతూ, మన కళ్యాణ్ సార్కి ఇంత టేస్ట్ ఉందా? ఆడవాళ్ళ వస్తువులపై ఇంత శ్రద్ధ పెడుతున్నారు. వావ్, గ్రేట్ అంటుంటే విజయ్ నవ్వుతూ, వాడు కొంటుంది ఎవరి కోసం? నా మరుదులు మిన్నీ కోసం, అందుకే అంత శ్రద్ధ అన్నాడు. మధు విచిత్రంగా, ఎవరబ్బా ఈ మిన్నీ అనుకుంది. ఆమెను చూడాలని ఆతృతపడింది. విజయ్, మధు ఇద్దరు షాపింగ్ చేస్తూ మధ్య మధ్య రొమాన్స్ చేసుకుంటూ రోజు మధ్యాహ్నం వరకు గడిపారు. వాళ్ళు కొన్న వస్తువులు అన్నిటినీ జాగ్రత్తగా షాప్ వాడిని ఒక అడ్రస్కి పంపించమని చెప్పి వెళ్ళారు. కళ్యాణ్ తెలివిగా నడుచుకుంటున్నాడు. వాళ్ళు నేరుగా కళ్యాణ్ ఉన్న చోటు చేరుకోకుండా ఏర్పాట్లు చేశాడు. షాప్ వాళ్ళు పంపిన అడ్రస్లోకి కళ్యాణ్ వెళ్ళి మెటీరియల్ రిసీవ్ చేసుకుని వెళ్ళాడు. అతడు ఉన్న అడ్రస్ ప్రస్తుతం విజయ్కి కూడా చెప్పలేదు. మరోవైపు కళ్యాణ్ అభిమానులకి, పోలీస్ సిబ్బందికి, సీఎం వరకు కళ్యాణ్ వివాహం వేడుక ఆహ్వానం వెళ్ళింది. మరునాడు మధ్యాహ్నం వివాహం అంటూ వేడుక జరిగే ప్రదేశం తెలియచేశారు. అందరూ సంతోషంగా అతడి పెళ్లి చూడాలి అని ఎదురు చూస్తున్నారు. ప్రెస్ వాళ్ళు అయితే మామూలుగా పబ్లిసిటీ చేయటం లేదు. సెలవుకి పిచ్చిలేస్తుంది. వీఆర్కి బెయిల్ రాలేదు. పార్టీ నుండి తొలగిస్తున్నట్లు సీఎం అనౌన్స్ చేసి ఆ ప్లేస్ వేరే ఎవరికో ఇచ్చేశారు. దెబ్బ మీద దెబ్బ. ఇవి చాలువు అన్నట్టు కళ్యాణ్ పెళ్లి వేడుక చూద్దాము రారండి అంటూ మీడియా న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు. వాడు ఎక్కడ ఉన్నాడో, ఆ అమ్మాయి ఎవరో వివరాలు ఏవీ తెలియటం లేదు. జరిగేది చూస్తూ ఉండటం తప్ప సెలవు ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడు. కళ్యాణ్ జరిగే ప్రదేశంలో భారీ సెక్యూరిటీ ముందు నుండే ఏర్పాటు చేసి ఉంచారు. ఇది ఇలా ఉంటే అసలు కళ్యాణ్ నేరుగా పెళ్ళి అంటున్నాడు. అసలు అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అసలు ముందు రోజు రాత్రి జ్యోతితో తను ఉన్నప్పుడు వాళ్ళని చూసింది ఎవరు? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.